ఆల్రౌండ్ షోతో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. ఈ ఐపీఎల్లో మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. రసవత్తరంగా సాగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. ముందుగా పంజాబ్ 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. మాథ్యూ షాట్ 24 బాల్స్లో 36 పరుగులు చేశాడు. మోహిత్ శర్మ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశాడు. టార్గెట్ చేసింగ్లో గుజరాత్కు కష్టపడక తప్పలేదు. శుభమన్ గిల్ 49 బాల్స్లో 67 రన్స్ చేసి గుజరాత్ను ఆదుకున్నాడు. దీంతో గుజరాత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. ఇక పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఒత్తిడి తెచ్చినా గుజరాత్లో గిల్ నిలవడంతో టైటాన్స్ పై చేయి సాధించింది. ఓపెనర్లు సాహా 30, గిల్ బ్యాట్లు జులిపించడంతో 4 ఓవర్లలోనే ఆ టీం 44 పరుగులు చేసింది. హర్షదీప్ ఓవర్లో సాహా ఏకంగా 4 బౌండరీలు సాధించాడు. గిల్ కూడా ముచ్చటైన షాట్లాడాడు. అయితే ఆ తర్వాత పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఈ టైంలో సాయి సుదర్శన్ 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు. 15వ ఓవర్లో హార్దిక్ను 8 పరుగుల దగ్గర అవుట్ చేసి టైటాన్స్ పై ఒత్తిడి పెంచారు. ఇక అంతకుముందు పంజాబ్కు గొప్ప ఆరంభమేమీ దక్కలేదు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 4 ఓవర్లలో 30 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. ఇన్నింగ్స్ రెండో బంతికే ప్రభ్ సిమ్రన్ను షమి అవుట్ చేయగా 4వ ఓవర్లో ధావన్ను లిటిల్ పెవిలియన్ చేర్చాడు. ఇక ఆ తర్వాత భానుక రాజపక్స 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు. జితేష్ శర్మ 25 రన్స్ చేశాడు. షారుఖ్ ఖాన్ 22 రన్స్తో కాసేపు బ్యాట్ జులిపించడంతో పంజాబ్ 150 దాటగలిగింది.